మర్డర్ కేసు పెడతారు మాంజా దొరికితే. సో ఎవరు ఉండదు మన దగ్గర, కాకపోతే ఎట్లాగో ఉన్నారు కాబట్టి మీకు తెలియాలి కదా. అంటే ఇప్పుడు కాకపోయినా ఇంకెక్కడన్నా వాడేటప్పుడు ఇక్కడ ఉన్నారు, మీకు ఫ్రెండ్స్ ఉన్నారు, చదువుకుంటున్నారు, వెళ్ళిన దగ్గర వాడతారు కదా. సో అందుకోసం చెప్తున్నా, చాలా మంది పిల్లలు ఉన్నారు కాబట్టి. సో సైబర్ క్రైమ్ ఫోన్స్ ఉన్నాయి అందరి దగ్గర. స్మార్ట్ ఫోన్ లేని వాళ్ళు ఎవరు ఉన్నారు కదా, ప్రతి ఒక్కరికి ఉంటుంది. సో చాలా జరుగుతున్నాయి. ఈరోజు మార్నింగ్ కూడా ఒకతను 40,000 పోయినాయి అని వచ్చిండు. హెల్మెట్ పెట్టుకోవడం వల్ల ప్రాణం పోకుండా ఉన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. సో హెల్మెట్ కూడా కంపల్సరీ వాడాలి. వాడితే మనం ఎవరు వాడతారో వాళ్ళకి సేఫ్, ఎవరు వాడలేరో వాళ్ళు డేంజర్ జోన్లో ఉన్నట్టు. హెల్మెట్ వాడాలి, డ్రంక్ అండ్ డ్రైవ్ చేయొద్దు, ఇవన్నీ రెగ్యులర్గా చెప్తాము. ఇంకా ఇట్లా గ్యాదరింగ్ ఎక్కువ ఉంది కాబట్టి అట్లీస్ట్ ఒక్కరిద్దరు విన్నా, ఒక్కరిద్దరికి దెబ్బలు తగలకుండా ఉన్నా కానీ మాకు చాలా సంతోషం. మేము ఇంత రోజు తిరుగుతాం, రోజు ఒక్క ఊరికి తిరుగుతూనే ఉంటాం. ఇట్లా గ్యాదరింగ్ అనిపిస్తే చాలు ఇట్లా అది చెప్తూనే ఉంటాం. సో వింటే బాగుంటుంది. ఇంకోటి, మన శరీరంలో ఏ పార్ట్కి ఏమైనా కానీ అది క్యూర్ అవుతుంది. ఇప్పుడు కాకపోతే 1 month 2 months అయినా క్యూర్ అవుతుంది. కాకపోతే మన హెడ్ పార్ట్కి మాత్రం ఏమైనా కూడా అది లీడ్స్ టు డెత్, అంతే. ఇక చనిపోవడమే, వేరే ఆప్షన్ అనేది ఉండదు హెడ్కి ఏమన్నా అయితే. అందుకోసమే ఇప్పుడు హెల్మెట్ పెట్టుకోమన్నారు బాడీకి, కానీ బైక్ మీద వేరేటప్పుడు వేరే పార్ట్స్కి ఏమన్నా పెట్టుకోమన్నారా? ఎందుకోసం? అంత ఇంపార్టెంట్ మనకి హెడ్ అనేది. సో ఖచ్చితంగా హెల్మెట్ వాడండి. ఇంకోటి, అందరూ పతంగులు ఎగరేస్తున్నారా? ఉన్నారా? ఒకవేళ ఉన్నా కానీ ఆ మాంజా వాడకండి, చైనా మాంజా, ఓకేనా? అందరి దగ్గర ఫోన్లు ఉన్నాయి కదా, వీడియోస్ అవి చూస్తున్నారా? కొన్ని రోజులు పిల్లలకు కష్టం కాకుండా, ఇంట్లో ఉన్న వైఫ్ కష్టం కాకుండా అన్నీ తెచ్చి పెడతారు కదా. సడన్గా ఒక్కటేసారి లేకుండా పోయింది అనుకోండి, అప్పుడు ఆ ఫ్యామిలీ పరిస్థితి ఏం కావాలి? అసలు ఏం చేయాలో అందరూ ఇక్కడ మన ఎర్రపల్లిలో అయితే బయటికి రావడానికి ట్రై చేస్తున్నాం. ఎందుకంటే మన ఈ ఉన్న జనరేషన్లో అందరూ మర్చిపోయారు. చెప్పినట్టు కొన్ని రోజులకి మైండ్ అనేది పనిచేయడం బంద్ చేస్తారు. మైండ్, బాడీ అనేది ఇట్లనే ఫోన్ల మీద, టెక్నాలజీ మీద ఆధారపడుతుంది. అన్ని మిషన్స్ వచ్చినాయి మనకి, ఫోన్స్ వచ్చినాయి. ఏది కావాలన్నా మైండ్ పనిచేయట్లేదు, చేతులు పనిచేయట్లేదు. ఇంతకుముందు పూర్వం వేసినట్టు వ్యవసాయం ఇక్కడ చేస్తుందా? అన్ని మిషన్సే చేస్తున్నాయి. సో ఫిజికల్ యాక్టివిటీ అనేది తగ్గిపోయింది. దాన్ని ఎంకరేజ్ చేయడానికి మన సర్పంచ్ గారు ముందుకు వచ్చారు, చాలా సంతోషం. అందరూ కూడా ఇట్లాంటివి కండక్ట్ చేసి యూత్ని ఎంకరేజ్ చేయాలని నేను అనుకుంటున్నా. ఇంకోటి, మెయిన్గా ఈ మంత్ అనేది మనం రోడ్డు వారోత్సవాలని ఒక 1 month జరుపుకుంటున్నాం. ఇది మెయిన్గా యూత్ పిల్లల కోసం. చాలా మంది యూత్ ఉన్నారు కాబట్టి చెప్తున్నా. జంప్ చేసి నడపడం చాలా మందికి అలవాటు. అసలు జంప్ చేసి నడుపుతున్నారంటే